తమ సాన్నిధ్యమునకు విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు విద్వాంసురాలు కదా, ఆశీనురాలు. క్షమింపుడు, నేను కూర్చుండుటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి మీ వల్ల నివృత్తి చేసుకునవలేనని ఇంత దూరం వచ్చి ఉన్నాను మహాభాగ. అవశ్యం అవశ్యం, మిత్రుడిది వాళ్ళకి ఏ చెప్పి ఉన్నాడు, తప్పక అడగండి. చిత్తం అన్నింటికంటే చిత్రమైనదేది? ఎంత ఉత్తమమైన ప్రశ్న. అన్నిటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం. అన్నింటికంటే బలమైనది అవసరం. మనల్ని ఏది విడిచినను విడువనిది అహంకారం. ఎట్టి దారిద్ర్యమునందును సుఖపెట్టగలుగునది తృప్తి. పాపములనన్నింటినీ పరిహరింపగలుగునది పశ్చాత్తాపం. మహాభాగ, భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంతకాలమునకు చూడగలిగింది. చంద్రునికి నూలు పోగువలే తమ అద్వితీయమైన పాండిత్యములకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలను. తమరు కాదనక స్వీకరించవలను. తొందరగా వచ్చేస్తాను, జాగ్రత్త. మన నాన్నగారు వచ్చి చాలా సేపు అయింది. ఎంత అపచారం జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి దారి మిత్రమా, ఏదైనా ఒక ఉపాయం ఆలోచించవయ్యా. అదేదో తమరే చెప్పేస్తాం. సరే సరే, చింతామణి గారిని పెరటి ద్వారం గుండా తీసుకుని పో. ప్రధాన ద్వారం గుండా వెళ్ళి నాయన గారికి నేను స్వాగతం పలికాను. అలాగే అట్లా చేయదు మంచి ఆలోచన. గురువుకు వచ్చిందని చెప్పు, అంతేగా. ఎంత యుక్తి మిత్రమా. సరే సరే, అలానే చెప్తాను. తీసుకెళ్తావు. అనివార్య అంతరాయమునకు అన్నిదా భావించరు కదా. ఎంత మాట! దీని వలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడింది కదా. అవశ్యం అవశ్యం.
ఏమే చిత్ర, ఈరోజు నా అలంకారం ఎలా ఉంది? ఎలా ఉందా? చిక్కల్లో చెందిలాగా బాగానే ఉంది నీ పోలిక. చిత్ర, ఎక్కడిది ఆ గాంధం స్వామి వినపడుతుంది? ఎక్కడే? రాని. ఏమండి? ఏమిటిది? ఓహో ఏమి ఇంప్రూవ్మెంట్ ఏమి డెవలప్మెంట్ అబ్బో చింతలగొడితో ముందు పొలాలు లేవుండే ఇప్పుడు బోరిలాగా తయారైంది ఆ, బాగానే ఉన్నాడు. రూపాయిరా ఆ? ₹1 రాగానే ఇదోటి మొదలు ఇక పడ్డ రూపాయి అంటే అసలు వర్షమే కొట్టిస్తుంది వర్షం సరే కానీ మొన్న వచ్చినప్పుడు చెప్పారు దుప్పట్లు తెస్తానన్నారు. ఏవండి? కంచిపట్టు చీరలు తెస్తానన్నారు. ఏవండి? ఏమండి మా అమ్మకు దుప్పట్లు, నాకు చీరలు, దానికి లంగాలు తెచ్చి పెడతానన్నారా? ఏమి మరి? అసలు ఈ కొట్టింది నీకమ్మా. ఏమైంది? ఏమో నాన్నగారు తయారు దాన్ని తప్పు చేసింది అవునా? ఆహా, ఈసారి కొట్టి తీసినప్పుడు తీసుకొచ్చింది. తెచ్చిస్తారా? సరే. ఏమే చిత్ర, లోపలికి వెళ్ళి నేను వచ్చానని అమ్మకు చెప్పు. ఇంకేమిటండి కబుర్లు? ఏమన్నాడు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. సరే? ఇక్కడే వచ్చారా? చెప్పి అమ్మడు వెంటనే వస్తాను. ఇక్కడే ఉండండి. వచ్చి రాజమంది ఎప్పుడు లెక్క అదే తీసుకో మీ వంటి గొప్పవారు మా ఇంటికి అంతేరా. కోటి ధనము సిద్ధించినంత సంతసం కలుగునన్నట్లు మీ రాకయే మాకు 10,000. దయకును కందువ, దానకేలికి ఇరవు, అంతఃశుద్ధికి జన్మభూమి, ఉదారతకును రత్సపట్టు, జయశ్రీలీలకును పట్టుకొమ్మ అని ఎల్లవారు తమ గురించి పొగడుతుండా పెద్దన్న గారు మన చరిత్రలో చెప్పినట్టు ఎప్పుడు మాకు ఆ భాగ్యం కలుగునా అనుకునేదాన్ని. నేటికి నా పుణ్యవశమును నా భాగ్యము పండి మా ఇంటికి విచ్చేసిన బాబు గారు నా వాగుడు చూసి అసహ్యపడుతున్నట్టున్నారు. కాదు మన మధ్య ఒక ఘనమైన కాలేదు, ఇంత పాండిత్యం వరకు వస్తుంది. నా పాండిత్యం ఇప్పుడేమున్నది నాయన? నేను మంచి వయసులో ఉన్నప్పుడు గొంతెత్తి పాడిన రహిముట్ట సత్రగాత్రములు రాళ్ళు కరిగించు విమల గాంధర్వంబు విద్య మాకు అన్నట్టు రాళ్ళు కరిగినవన్నమాట. పెద్దదను
రంగుతో పాటు వయసుతో పాటు సర్వము పోయినాయి నాయన. కలకల వీధెళ్ళ నవ్వ కట్టెలు మోసేనన్నట్టు పూలు ముడిచిన అక్కడనే కట్టెలు అమ్మవలసి వస్తున్నది. అమ్మా బాబు గారు ఎప్పుడు వద్దురా అని ముద్ద కూడా మింగకుండా ఆయత్తమైంది. వారు వచ్చేసరికి